అమెరికా ఆక్రమణ అగ్రరాజ్యం అమెరికా ఆక్రమించిన దేశాల లిస్ట్ ఒకసారి చూద్దాం. అమెరికా జోక్యంతో ఈ దేశాల్లో అధికార మార్పిడి చోటు చేసుకుంది. అమెరికా భద్రతకు ముప్పుగా భావించిన వెంజులానే కాదు, అనేక దేశాలను దీవులను ఆక్రమించుకుంది. వీటిలో కొన్ని శాశ్వత భూభాగాలు మారిపోగా మరికొన్ని సైనిక అవసరాల కోసం తాత్కాలికంగా ఆక్రమించబడ్డాయి. యుద్ధాలు, ఒప్పందాలు, కొనుగోళ్ల ద్వారా అమెరికా విస్తరణ జరుగుతుంది. మొదటిది ఇరాన్. ఆపరేషన్ అజాక్స్ పేరుతో నాయకుడు మొహమ్మద్ మొసాదెక్ కారణం ఇరాన్ చమురు నిల్వలను జాతీయం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం పాశ్చాత్య దేశాలకు నచ్చలేదు. దీంతో సిఐఏ మద్దతుతో జరిగిన తిరుగుబాటులో మొసాద్ పదవి కోల్పోయారు. షా మొహమ్మద్ రెజా పహ్లావికి ప్రభుత్వ అధికారాలు అప్పగించింది అమెరికా. గౌతమాలా నాయకుడు ఆర్బెన్జో కారణమైన భూ సంస్కరణలు అమెరికాకు చెందిన యునైటెడ్ షూట్ కంపెనీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో సిఐ మద్దతుతో అమెరికా తిరుగుబాటు చేసి ఆర్బెన్జో ప్రభుత్వాన్ని కూల్చి ఆ దేశాన్ని తమ ఆధీనంలో తెచ్చుకుంది అమెరికా. నెక్స్ట్ వచ్చేసి చిలీ కూడా సాల్వాడర్ అలెండో ఒక మార్కిస్ట్ సోషలిస్ట్ నాయకుడు కావడం అమెరికాకు నచ్చలేదు. దీంతో సైనిక అధికారుల తిరుగుబాటు ద్వారా అలెండో మరణించారు. ఆ తర్వాత క్రూరమైన నియంత అగస్టో అధికారాన్ని చేపట్టారు. నెక్స్ట్ పనామా దేశం. నాయకుడు నోరీగా నియమించబడ్డాడు. మాదక ద్రవ్యాల రవాణా, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆరోపణలుగా చూపి అమెరికాపై నేరుగా సైనిక దాడి దిగింది. దీంతో అమెరికా నేరుగా నోరీపై సైనిక దాడి దిగి బంధించి జైలుకు పంపింది. ఇరాక్. సద్దాం హుస్సేన్ సామూహిక విధ్వంస ఆయుధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అమెరికా యుద్ధం ప్రకటించి సద్దాం ప్రభుత్వాన్ని కూలదోసింది. 2006లో ఆయనకు ఉరిశిక్ష పడింది. లిబియా. మొహమ్మద్ గదాఫీ అరబ్ స్ప్రింగ్ సమయంలో పౌరులపై అణచివేత. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలతో వైమానిక దాడుల సహాయంతో తిరుగుబాటుదారులు గడాఫీని గద్దెదించి చంపేశారు. నెక్స్ట్ ఇండోనేషియా. సుకర్నో కమ్యూనిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారని భావించిన అమెరికా అక్కడి సైనిక జనరల్ సుహార్తోకు పరోక్ష మద్దతు ఇచ్చింది. ఫలితం జరిగిన రక్తపాతంలో లక్షలాది మంది మరణించారు. సుకర్నో అధికారం కోల్పోయారు. సుహార్తో నియంతృత్వం మొదలైంది. నాయకుడు కాంగో లుబాంబా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగో ప్రధానిగా ఎన్నికైన లుబాంబా సోవియట్ యూనియన్ సహకారం కోరడంతో అమెరికా, బెల్జియంలు ఆయనను వ్యతిరేకించాయి. ఫలితం లుబాంబాను పదవి నుంచి దించి అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత అమెరికా మద్దతుతో జోసెఫ్ అధికారంలోకి వచ్చారు. గ్రెనడా. ఆపరేషన్ అర్జెంట్ ఫ్యూరీ. నాయకుడు ఆస్టిన్. ఈ చిన్న ద్వేషంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడంతో అమెరికా నేరుగా సైన్యాన్ని పంపి దాడి చేసింది. ఫలితం కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలమైన పాలనను ఏర్పాటు చేసుకుంది అమెరికా. నెక్స్ట్ బ్రెజిల్. జోవో గౌలాట్ ఆర్థిక సంస్కరణలు సోషలిజం వైపు ఉన్నాయని అమెరికా భయపడింది. ఫలితం సిఐ మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటు ద్వారా ఆయనను దించేశారు. ఆ తర్వాత 21 ఏళ్ల పాటు అక్కడ సైనిక పాలన సాగింది. ప్రస్తుతం అమెరికా ఆధీనంలో ఉన్న దీవులు ప్యూరిరికో. ఇది 1898లో అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ నుండి దీన్ని అమెరికా పొందింది. నెక్స్ట్ గువామ్. ఇది కూడా 1898 స్పెయిన్ నుండి అమెరికా లాక్కుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఇది అమెరికాకు అత్యంత కీలకమైన సైనిక స్థావరం. అమెరికా సమావో. ఇది 1899లో బ్రిటన్, జర్మనీలకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇది అమెరికా వశమైంది. యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. ఇది 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్ నుండి $25 మిలియన్ అమెరికా వీటిని కొన్నది. ఉత్తర మరియానా దీవులు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రక్షణలోకి వచ్చాయి. అలాగే అమెరికా గతంలో ఆక్రమించి వదిలిపెట్టిన దేశాలు కూడా ఉన్నాయి. దానిలో ఫిలిప్పీన్, జపాన్, జర్మనీ, పనామా కూడా ఉన్నాయి. ఫిలిప్పీన్ 1898లో స్పెయిన్ నుండి అమెరికా దీన్ని తీసుకుంది. 1946 వరకు దీన్ని అమెరికా వలస రాజ్యంగా ఉండి తర్వాత స్వతంత్ర దేశంగా మారింది. జపాన్. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత 1945 నుంచి 1952 వరకు అమెరికా సైనిక పాలన సాగింది. జపాన్ రాజ్యాంగాన్ని మార్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది. జర్మనీ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని 4 భాగాలుగా విభజించి పశ్చిమ జర్మనీ ప్రాంతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆధీనంలో ఉంది. పనామా కెనాల్ జోన్.
1903 నుంచి 1999 వరకు పనామా కాలువ ప్రాంతం అమెరికా నియంత్రణలో ఉంది. షిప్పింగ్, వ్యాపారం, భద్రత దృష్ట్యా దీన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత కాలక్రమేణా దాన్ని వదిలేసింది అమెరికా.